వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇటలీ సిరీస్. ఈరోజు మన ఇటలీ ట్రిప్లో ఫైనల్ డే. లాస్ట్ డే కాబట్టి మిలాన్ సిటీలో ఉన్న మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మరి మన జర్నీ ఎలా కంప్లీట్ అయిందో చూసేద్దామా? ఇటలీలో మన లాస్ట్ డే జర్నీని మిలాన్ సిటీతో స్టార్ట్ చేశాము. మా ఫస్ట్ డెస్టినేషన్ డ్యూయోమో క్యాథడ్రల్. ఫస్ట్ లుక్లోనే ఆ క్యాథడ్రల్ సైజ్ ఆర్కిటెక్చర్ చూసి కంప్లీట్ షాక్ అయ్యాము. ఈ చర్చ్ని బిల్డ్ చేయడానికి దాదాపు 600 ఇయర్స్ పట్టిందని తెలుసుకొని ఇంకా సర్ప్రైజ్ అయ్యాము. ఈ క్యాథడ్రల్ని వైట్ మార్బుల్తో చేశారంట. ప్రతి యాంగిల్ నుంచి చూసినా డిఫరెంట్గా కనిపించే ఈ క్యాథడ్రల్ మిలాన్ సిటీకి సింబల్ లాగా ఉంటుంది. బయట ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఆ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేశాము. రియల్గా చెప్పాలంటే ఫొటోస్ కన్నా డైరెక్ట్గా చూడటం ఇంకా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇటలీ ట్రిప్లో లాస్ట్ డే అయినా ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయడం మా జర్నీకి పర్ఫెక్ట్ ఎండింగ్లా అనిపించింది. ఇంకా మన ఇటలీ డే 5 జర్నీ కంటిన్యూ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డ్యూయోమో క్యాథడ్రల్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడే పక్కనే ఉన్న ఓల్డ్ ఫేమస్ గలేరియాలోకి అయితే వెళ్ళిపోయాము. ఈ ప్లేస్ని మిలాన్ లివింగ్ రూమ్ అని కూడా పిలుస్తారు. 1867లో ఓపెన్ అయిన ఈ షాపింగ్ గ్యాలరీ బ్యూటిఫుల్ గ్లాస్ రూఫ్ అండ్ గ్రాండ్ ఆర్కిటెక్చర్ అండ్ లగ్జరీ బ్రాండ్ స్టోర్స్కి చాలా ఫేమస్. లోపలికి వెళ్ళగానే రాయల్ ప్యాలెస్లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది. షాపింగ్ చేయకపోయినా కూడా ఈ ప్లేస్ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఫొటోస్ తీసుకోవడానికి, ఆర్కిటెక్చర్ని అడ్మైర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మిలాన్కి వస్తే డ్యూయోమోతో పాటు ఈ గలేరియాని కూడా తప్పకుండా విజిట్ చేయండి. నేను అల్లు అర్జున్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్. రేస్ గుర్రం మూవీలో స్వీటీ సాంగ్ ఇక్కడే షూట్ చేశారని తెలిసిన వెంటనే నా హస్బెండ్ నన్ను ఈ ప్లేస్కి తీసుకెళ్లారు. రియల్ లైఫ్లో ఆ లొకేషన్ని చూడటం నాకు అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఈ మూమెంట్ నా ఇటలీ ట్రిప్లో ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంకా అక్కడ నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం నా ఇటలీ ట్రిప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ ప్లేస్ని డెఫినెట్లీ విజిట్ చేయాల్సిందే. ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్రెడిషన్ కూడా ఉంది. గలేరియా ఫ్లోర్ మీద ఉన్న బుల్ సింబల్ని రైట్ హీల్తో 3 సార్లు రౌండ్ తిరిగితే గుడ్ లక్ వస్తుందని నమ్ముతారు. నేను కూడా ఆ ట్రెడిషన్ ఫాలో చేసి 3 సార్లు రౌండ్ తిరిగాను. ఇది చాలా ఫన్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది అండ్ చాలామంది టూరిస్ట్స్ ఇక్కడ ఇలాగే చేస్తూ కనిపించారు. దీనిని ఫేమస్ బుల్ మొజాయిక్ అని అంటారంట. ఆ ఫన్ ఎక్స్పీరియన్స్ అయ్యాక మాకు బాగా ఆకలి వేయడంతో మిలాన్లో చాలా ఫేమస్ అయిన స్పాంటినీకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఒరిజినల్ మార్గరిటా పిజ్జా అయితే ఆర్డర్ చేశాము. ఫస్ట్ బైట్ తీసుకోగానే ఓ మై గాడ్, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. సాఫ్ట్ అండ్ థిక్ క్రస్ట్, ఫ్రెష్ టొమాటో సాస్, చీజ్ ఫుల్గా ఉంది. ఎవ్రీ బైట్ సూపర్ డెలిషియస్ అనిపించింది. ఇటలీకి వచ్చాక అథెంటిక్ పిజ్జా టేస్ట్ చేయడం మా ఇటలీ ట్రిప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. పిజ్జా లవర్స్ అయితే మిలాన్కి వస్తే స్పాంటినీని డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. ఈ డెలిషియస్ పిజ్జా ఎంజాయ్ చేసిన తర్వాత మా నెక్స్ట్ స్టాప్ మిలాన్లో ఫేమస్ అయిన ఫోర్జా క్యాసిల్. ఇది 15th సెంచరీలో బిల్డ్ చేసిన ఈ హిస్టారిక్ క్యాసిల్ ఒకప్పుడు మిలాన్ రూలర్స్ రెసిడెన్స్గా యూజ్ చేసేవారు. బయట నుంచి చూస్తే హ్యూజ్ వాల్స్, టవర్స్ అండ్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ చాలా గ్రాండ్గా ఉంటాయి. హిస్టరీ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ వాక్ చేస్తూ ఓల్డ్ సెంచరీ ఆర్కిటెక్చర్ని చూడటం చాలా పీస్ఫుల్గా అనిపించింది. ప్రతి కార్నర్లో హిస్టరీ కనిపిస్తుంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా సూపర్ లొకేషన్. మిలాన్కి వస్తే డ్యూయోమో మాత్రమే కాదు, ఫోర్జా క్యాసిల్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ హిస్టరీ అండ్ బ్యూటీ రెండూ కలిపి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ క్యాసిల్ ముందు ఉన్న బ్యూటిఫుల్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సమ్మర్ కాబట్టి చాలామంది అక్కడే రిలాక్స్ అవుతున్నారు. ఫొటోస్ తీసుకున్నారు. వాటర్ ఫౌంటైన్, గ్రీన్ సరౌండింగ్స్ అండ్ హిస్టారిక్ క్యాసిల్ బ్యాక్గ్రౌండ్ కలిసి ఆ ప్లేస్ని ఇంకా బ్యూటిఫుల్గా మార్చాయి. కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసి ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేశాము. ఇంకా అలా వాక్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూశాను. ఇది మిలాన్ ఫేమస్ వింటేజ్ ట్రామ్. దాని నెంబర్ 1689. ఫస్ట్ చూస్తే మ్యూజియం పీస్లా అనిపించింది. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఈ ఓల్డ్ స్టైల్ ట్రామ్ ఇప్పటికీ సిటీ రోడ్స్ మీద రెగ్యులర్గా రన్ అవుతుంది. మిలాన్ హిస్టరీని ఎంత కేర్గా ప్రిజర్వ్ చేస్తుందో అర్థమవుతుంది. అలా మన ఇటలీ డే 5 జర్నీ కంప్లీట్ అయింది. అలాగే మన ఇటలీ సిరీస్ కూడా ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నాతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి ఎక్సైటింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.